ఆక్వాకల్చర్ చేసే ప్రతి రైతు రోజూ ఎదుర్కొనే ఒక పెద్ద ప్రశ్న, మన చేపలకు ఏ మేత వెయ్యాలి? సింపుల్గా తక్కువ రేటుకు దొరికే మేత వాడాలా, లేదంటే అన్ని పోషకాలున్న ప్రీమియం ఫీడ్ కొనాలా? ఈరోజు మనం ఈ రెండింటి వెనుక ఉన్న అసలు లెక్కలేంటో, లాభనష్టాలేంటో చూద్దాం. అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మనం దీన్ని కేవలం మేతగా చూడకూడదు, మన బిజినెస్ పరంగా ఆలోచించాలి. మనమెంచుకునే ఫీడ్ మన లాభాలను డైరెక్ట్గా చాలా బలంగా ప్రభావితం చేస్తుంది. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూసేద్దాం. మన ముందున్న రెండు మెయిన్ ఆప్షన్స్ ఇవే. ఒకటి డార్బ్, ఇది చాలా తక్కువ రేటుకే ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. రెండవది వీమ్యాష్, ఇది చాపలు ఫాస్ట్గా పెరగడం కోసం ప్రోటీన్లు, ఫ్యాట్సు, విటమిన్లతో సైంటిఫిక్గా తయారు చేసిన ఒక కంప్లీట్ ఫుడ్. ఈ రెండిటి మధ్య తేడాని ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు పోషకాలతో నిండిన పూర్తి భోజనం, మరోవైపు కేవలం కడుపు నింపడానికి పనికొచ్చే పిండి పదార్థం. ఆ తేడా చాలా పెద్దది. ముందుగా ఈ డార్బ్ ఏంటో క్లియర్గా చూద్దాం. డీఆయిల్డ్ రైస్ బ్రాన్ అంటే బియ్యం నుండి నూనె తీసేశాక మిగిలే తవుడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఒక బై ప్రోడక్ట్. అంటే చేపల పెరుగుదలకు కావలసిన అసలైన పోషకాలు ఇందులో దాదాపు ఉండవన్నమాట. ఇక్కడ చూడండి, పోషకాల విషయంలో అసలు తేడా గొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీమ్యాష్ అనేది చేపల గ్రోత్ కోసం సైంటిఫిక్గా డిజైన్ చేసిన ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్. అదే డార్బ్లో చూస్తే ముఖ్యమైన ఫ్యాట్స్ లేవు, అమైనో యాసిడ్స్ అసలే లేవు, ప్రోటీన్కి ఎనర్జీకి మధ్య రేషియో కూడా చాలా పూర్. ఈ ఒక్క టేబుల్ చాలు అసలు కథ ఏంటో అర్థం చేసుకోవడానికి. సరే, పోషకాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ న్యూట్రిషన్ మన లాభాలను ఎలా డిసైడ్ చేస్తుందో చూద్దాం. ఆక్వాకల్చర్లో లాభాన్ని లెక్కించడానికి ఒకే ఒక్క ముఖ్యమైన మీటరుండండి. అదే ఎఫ్సిఆర్, ఫీడ్ కన్వర్షన్ రేషియో. అంటే చాలా సింపుల్. 1 కేజీ చేప బరువు పెరగడానికి మనం ఎన్ని కేజీల మేత వేస్తున్నాం అంతే. ఈ నంబర్ అంటే ఈ ఎఫ్సిఆర్ ఎంత తక్కువ ఉంటే మన జేబులోకి అంత ఎక్కువ లాభం వచ్చినట్టు లెక్క. ఇక్కడ టైం ఎంత విలువైందో చూడండి. వీమ్యాష్ వాడటం వల్ల పంట కాలం చాలా వరకు తగ్గిపోతుంది. వీమ్యాష్ తిన్న చేపలు కేవలం 6 నెలల్లోనే మార్కెట్ సైజ్కొస్తే, అదే డార్బ్ వాడితే 8 నుండి 12 నెలలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ టైం. డార్బ్ వాడటంలో మనకు కనిపించే ఖర్చు ఒకటైతే, దాని వెనక మనకు తెలియని, కంటికి కనిపించని కొన్ని ఖర్చులు కూడా ఉన్నాయి. ఇవి కేవలం చేపల్నే కాదు, మన చెరువు మొత్తాన్ని పాడుచేస్తాయి. ఇక్కడ అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? డార్బ్ చాలా ఈజీగా నీళ్లలో కలిగిపోతుంది. అంటే చేపలు దాన్ని తినకముందే అదంతా చెరువు అడుక్కి చేరిపోయి అక్కడ కుళ్ళిపోవటం స్టార్ట్ అవుతోంది. ఇక చూడండి, ఆ ప్రాసెస్లో నీళ్లలో ఉండాల్సిన ఆక్సిజన్ అంతా తగ్గిపోతోంది. దానికి బదులు అమ్మోనియా లాంటి విషవాయువులు రిలీజ్ అవుతాయి. పాపం చేపలికి స్ట్రెస్ పెరిగిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఇది పెద్ద నష్టానికి కూడా దారితీయొచ్చు. మరి వీమ్యాష్ ఎందుకంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? దాని వెనక ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే, ఎంజైమ్స్. వీటిని ఫుడ్ని అన్లాక్ చేసే కీజ్లాగా ఊహించుకోండి. ఈ ఎంజైమ్లు మేతలో ఉన్న ప్రతి పోషకాన్ని విడగొట్టి చేపలు దాన్ని పూర్తిగా అబ్జార్బ్ చేసుకునేలా చేస్తాయి. దీనివల్ల ఫీడ్ అనేది అస్సలు వేస్ట్ కాదు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఈ ఎంజైమ్ల వల్ల వచ్చే రిజల్ట్స్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. చేపలు ఫాస్ట్గా ఫీడ్ తింటాయి, డైజెషన్ పవర్ పెరుగుతుంది, దానివల్ల గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫైనల్గా మనకు సాధ్యమైనంత బెస్ట్ ఎఫ్సిఆర్ వస్తుంది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఇదే కదా. ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నిటిని బట్టి చూస్తే ఏది తెలివైన పెట్టుబడో మనకిప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సమాధానం మన కళ్ల ముందే ఉంది. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తుంది. కేవలం డార్బ్ వాడటమనేది పైసా ఆదా చేసి రూపాయి నష్టపోవడం లాంటిది. అంతకంటే నిజం ఇంకోట్లేదు. చివరిగా ఈ ఒక్క విషయం ఆలోచిద్దాం. వీమ్యాష్ అనేది చేపల్ని ఒక ప్రొడక్షన్ యూనిట్ లాగా చూస్తుంది. ఏ మెషిన్ అయినా సరిగ్గా పని చేయాలంటే దానికి కరెక్ట్ ఫ్యూయల్ కావాలి. చేపల విషయంలో కూడా అంతే. సరైన మేత అనే ఇంధనం ఇస్తేనే లాభాలు అనే ఉత్పత్తొస్తుంది. ఈ అనాలిసిస్ మొత్తాన్ని ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మీరు నిజంగా మీ చేపలకు పోషకాలిస్తున్నారా, లేక మీ చెరువును పనికిరాని వ్యర్థాలతో నింపుతున్నారా? ఈ ప్రశ్నకు మీ సమాధానమే మీ లాభాలను డిసైడ్ చేస్తుంది.